Hello friends, welcome to Moni's Blogger. Please subscribe, like, share, comment. And ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రోకలీ ఫ్రైడ్ రైస్. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ ఇంకా బ్రోకలీని తీసుకున్నాను. బ్రోకలీని కడిగి ఇట్లా పీసెస్గా చేసుకోవాలి. పచ్చి బఠానీ, క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా బటన్ మష్రూమ్ కానీ లేకపోతే నార్మల్ మష్రూమ్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అన్నీ ఫైబర్ ఉండేటివి వేస్తున్నాను. సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా. ఇప్పుడు రైస్కి కావాల్సింది కొంచెం రైస్ని తీసుకొని, అంటే 1 కప్ వాటర్ రైస్కి తీసుకొని ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కడిగి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. అంటే 90% వరకు కుక్ చేసుకుంటే రైస్ అనేది మనకి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ మనం నార్మల్గా రైస్ ఎట్లా కుక్ చేస్తామో అట్లానే నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. చూసారు కదా, రైస్ అనేది చాలా పొడవుగా ఉంది అండ్ హోటల్ స్టైల్లో వస్తుంది మనకి. సో రైస్ అనేది 90% కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇట్లా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని అందులోని బగారా ఆకులు, కొద్దిగా లవంగాలు, ఇలాచి వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ చేసుకుంటేనే దీంట్లో ఉండే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఇది అంత కారం అనిపించదు కాబట్టి మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా మిరియాల పొడిని వేసుకోవాలి. అది కూడా వేసేసి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో తీస్తూ పెడుతూ చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే వెజ్జెస్ అన్నీ మనకి బాగా కుక్ అయ్యాయా లేదా అనేది చూసుకోవాలి. సో చూసారు కదా, సాల్ట్ ఇంకా మిరియాల పొడి అనేది మాత్రం టేస్ట్కి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే వెజ్జెస్ అన్నీ ఓవర్ కుక్ కూడా కాకూడదు, అట్లానే నార్మల్ కుక్ కావద్దు, మీడియంగా ఉండాలి. చూసారు కదా, వాటర్ అన్నీ అంతా వచ్చేస్తుంది వెజ్జెస్లో నుంచి. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. అందులో ఆల్రెడీ నార్మల్గా అయితే నిమ్మకాయ పిండుతారు. సో నిమ్మకాయ కాకుండా ఇట్లా మనము వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చిల్లీ సాస్ వేసుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు. డార్క్ సోయా సాస్ వేయకూడదు, లైట్ సోయా సాస్ వేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో నేనైతే వెనిగర్ ఇంకా చిల్లీ సాస్ ఇంకా లైట్ సోయా సాస్ వేసాను. వేసిన తర్వాత ఇట్లా ఒక 2-3 టైమ్స్ బాగా కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ చల్లగా అయిపోయింది కదా, అదంతా తీసుకొని ఇందులో వెజ్జెస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, తగినంత సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని సర్వ్ హాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.